ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని ఏదైతే అక్రమంగా అరెస్ట్ చేశారో దాని మీద ఈ బూతు పత్రికలో ఈ రోతనాడులో పిఎస్ఆర్ అరెస్టు జత్వానీ కేసులో A2కు సిఐడి జలక్కు హైదరాబాద్ లో వియంకుడి ఇంట్లో ఉండగా అదుపులోకి ఫామ్ హౌస్ లో సోదాలు పలు పత్రాలు స్వాధీనం అరెస్ట్ చేసి బెదవాడకు తరలింపు. ఇట్లా వార్తలు చూడండి. ఫస్ట్ కాదంబరి జత్వానీ అనేటటువంటి ఒక హనీ ట్రాప్ నటి, ఈమె మీద అనేక కేసులు దేశవ్యాప్తంగా ఉన్నాయి. ఏదైతే వలపు నటి అంట మామూలుగా అయితే పారిశ్రామికవేత్తల్ని వలపన్ని మళ్ళీ తన వలలోకి లాక్కునేటటువంటి ఒక నటి కాదంబరి జత్వానీ. ఆమె ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈరోజు పెద్ద ఆయుధం అనమాట. అంటే మామూలుగానే ఈ ప్రభుత్వానికి మీకు తెలుసు కదా ఎలాంటి వాళ్ళు ఉంటారు, ఏ విధంగా ఎలాంటి వాళ్ళని వీళ్ళు బాగా హైప్ చేస్తూ ఉంటారు. ఆ కాదంబరి జత్వానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా లేనటువంటి సెక్యూరిటీని కల్పిస్తూ అసలు హైదరాబాద్ నుంచి ఆమెని రిసీవ్ చేసుకుని విజయవాడ ఎయిర్పోర్ట్ లో మళ్లీ దండలతో స్వాగతం చెప్తూ నోవాటెల్ హోటల్లో ఆమెకు రాచ మర్యాదలు చేస్తూ ఏ విధంగా ఈ ప్రభుత్వం ట్రీట్ చేస్తుందో కాదంబరి జత్వానీ అనేటటువంటి హనీ ట్రాప్ నటి గురించి అందరికీ తెలుసు. ఆ హనీ ట్రాప్ నటి చెప్పింది, హనీ ట్రాప్ నటి పెట్టినటువంటి ఒక కేసుకు సంబంధించిన దాంట్లో పిఎస్ఆర్ ఆంజనేయులు ఒక సిన్సియర్ అధికారి, పోలీస్ అధికారి ఎవరైతే ఉన్నారో ఆ పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని నేను అరెస్ట్ చేశారు. దాంట్లో ఆయన బ్లూ జీన్స్ వైట్ షర్ట్ వేసుకొని టక్ చేసుకొని ఒక కిల్లే వాటర్ బాటిల్, హిమాలయ కాదులేండి చంద్రబాబు నాయుడు గారి లాగా వేరే వాటర్ బాటిల్ కాదు, మన కిల్లేనే ఈ వాటర్ బాటిల్ తీసుకొని వస్తుంది. దీన్ని హైలైట్ చేస్తూ నిందితుడు పిఎస్ఆర్ ను పోలీసులు చాలా మర్యాదగా చూసుకున్నారు, కారులో ఫ్రంట్ సీట్ లో కూర్చోబెట్టారు, ఆయన టిప్ టాప్ గా తయారై అధికార దర్పంతో ఏసీబీ కార్యాలయంలోకి వెళ్తున్న దృశ్యం ఇది. అంటే ఏంది, మీకు ఎవరినైతే అరెస్ట్ చేస్తే వాళ్ళందరినీ కొట్టుకుంటా తీసుకెళ్లాలా? బూతు జ్యోతి రాధాకృష్ణ కడుపుకి అన్నం తిని రాస్తున్నావా, గడ్డి తిని రాస్తున్నావా? ఆయన ఒక ఐపీఎస్ అధికారి, నార్మల్ గా నిందితుడైనా కూడా ఎస్ నిందితుడిని ఈ బట్టలు వేసుకోవాలి, ఆ బట్టలు వేసుకోకూడదు, టక్ చేసుకోకూడదు, ఏమన్నా రాజ్యాంగంలో రాసిందా? ఆయనంట అధికార దర్పంతో తీసుకెళ్లారంట, ముందు సీట్లో కూర్చోబెట్టారంట, చాలా మర్యాదగా చూసుకున్నారంట పోలీసులు. అంటే పోలీసులు మర్యాదగా చూసుకోకుండా, అంటే పోలీసులు అరెస్ట్ చేయగానే థర్డ్ డిగ్రీ ప్రయోగించాలి, ప్రతి ఒక్కరి మీద అరెస్ట్ చేయాలని చెప్పి నీ పత్రిక ఉద్దేశమా, నీ రాతల ఉద్దేశం అదేనా? మీకు ముంబై నటి కాదంబరి జత్వానీ మీకు పెద్ద ఆంధ్రప్రదేశ్కి పెద్ద ఉత్తమ నటిలాగా, మీరు ఆంధ్రప్రదేశ్కి పెద్ద ఆదర్శ మహిళలాగా మీరు ఒక బోకు పత్రిక, మీరు ఒక బోకు రాతలు ఏమి రాస్తారు? సిగ్గు శరం ఉందా? హతవిధి వైఎస్ మేళ్లకు నాడు ఐఏఎస్లు, జగన్ దెబ్బకు నేను ఐపీఎస్లు జైలుకి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో లేదంటే వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో ఏదైతే మీరు తప్పుడు కేసులు వాళ్ళ ఆ హయాంలో పనిచేసినటువంటి వాళ్ళ మీద మీరు తప్పుడు కేసులు పెడితే దానికి హతవిధి అంట. నిజంగా ఈరోజు అధికారులు కూడా గమనించండి, ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో వాళ్ళు ఏ విధంగా ఈరోజు వ్యవహరిస్తా ఉన్నారంటే, మీరు నిజాయితీగా పనిచేస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా కేసులు పెడతారంట. అదే తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా పనిచేయాలనేది వాళ్ళే క్లియర్ గా చెప్తున్నటువంటి సందర్భం ఇక్కడ కనపడతా ఉంది. పిఎస్ఆర్ అరెస్ట్ అనేది దాంట్లో రాస్తే, ఇంకొక పత్రిక దాంట్లో మనం చూస్తే పిఎస్ఆర్ అరెస్ట్ చేసిన అదే బాసిజం, నిందితుడు పిఎస్ఆర్ పట్ల పోలీసులు ఉదారత ఏందిరా బాబు? అసలు నాకు మీకు అర్థం కావట్లేదు. అరెస్ట్ చేస్తే ఏంది, కొట్టుకుంటూ తీసుకొస్తారా? కనీసం వార్తలు రాసే బుద్ధి లేని ఎవడు రాసినాడికన్నా బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. ఇలా ఉంటాయి వాళ్ళ వార్తలు. అంటే ఇప్పుడు మనం పెద్ద వార్త చదవబోతున్నాం, చాలా ప్రపంచంలోనే అతి పెద్ద వార్త, అది కూడా అమరావతిలో. తెలుసు కదా, ప్రపంచ రాజధాని అమరావతిలో. ఆంధ్రప్రదేశ్ రాజధాని కాదండి అమరావతి. ఇప్పుడు ఆల్రెడీ ఢిల్లీని తీసేసి మొత్తం ఇక్కడ పెట్టాలని డిసైడ్ అయ్యారు. సో ప్రపంచం కూడా మొత్తానికి ఒక రాజధాని చేసుకున్నాం మనం. దేశానికి రాజధాని ఉంటుంది, రాష్ట్రానికి రాజధాని ఉంటుంది, ప్రపంచానికి రాజధాని ఉండదు కదా. కొత్తగా ఇప్పుడు మొత్తం ఐక్యరాజ్య సమితి మొన్న డిసైడ్ చేసి ప్రపంచ రాజధానిగా అమరావతిని గుర్తించింది. అంటే చంద్రబాబు నాయుడు వాళ్ళ పత్రికలు రాస్తారని మనం నమ్మాలి కదా. ఆ పత్రికలో పెద్ద వార్త, ఆ బూతు జ్యోతిలో, ఆంధ్రజ్యోతి, అమరావతిలో 600 అడుగుల ఎత్తులో ఎన్టీఆర్ విగ్రహం క్వశ్చన్ మార్క్. ఆల్రెడీ ఫోటో కూడా వేశారండి, 600 అడుగుల ఎత్తులో ఉన్న ఫోటోను కూడా వేశారండి. చూడండి, చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఫోటో. నీరుకొండపై ఎన్టీఆర్ విగ్రహం ఊహాచిత్రం గీసేశారండి. 600 అడుగుల ఎత్తులో ఎన్టీఆర్ విగ్రహం పెట్టబోతున్నారంట. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహం. ఇది ఎవరు రాసింది? మన బూతు జ్యోతి. మరి బూతు జ్యోతి రాస్తే మరి బోకనాడు ఈనాడు రాయకుండా ఉంటుందా అంటే, వాళ్ళు కూడా ఏదో హెడ్డింగ్ పెట్టి ఖచ్చితంగా విగ్రహం గురించి రాస్తారుగా, రాయకపోతే ఎట్లా? సో వాళ్ళు కూడా విగ్రహం ఏర్పాటు చేయడానికి
చూస్తున్నారు. నీరుకొండలో ఎన్టీఆర్ భారీ విగ్రహం, డిపిఆర్ తయారీ కోసం కన్సల్టెంట్ల నుంచి బిడ్ల ఆహ్వానం అని చెప్పి వాళ్ళు కూడా పెట్టేశారు హెడ్డింగ్. చూడండి, ఇక్కడ నీరుకొండలో ఎన్టీఆర్ విగ్రహం, ఎన్టీఆర్ భారీ విగ్రహం 600 అడుగుల ఎత్తులో అంట. ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహం, అతి ఎత్తైన విగ్రహం ఎక్కడుంది? గుజరాత్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఉంది. 2300 కోట్ల రూపాయలు అంచనా ఎంత అనుకుంటే 3000 కోట్లకు పైగా ఖర్చు అయింది. ఇది ప్రపంచంలో అతి పెద్ద విగ్రహం, 500 అడుగులు సంథింగ్. మరి ఇప్పుడు 600 అడుగులు పెడుతుంటే 3000 కోట్ల కంటే ఎక్కువ అయింది కదా, అంటే 4000 కోట్లు అయింది కదా. మామూలుగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కాంట్రాక్ట్లో దోచి పెడతాను, ఇంకో 1000 కోట్లు ఎక్స్ట్రా వేసి 5000 కోట్లు అయింది కదా. అమరావతి పేరుతో అప్పులు తెచ్చి 5000 కోట్లతో 600 అడుగుల ఎన్టీఆర్ గారి భారీ విగ్రహం పెడతారంట. 5000 కోట్లు అయింది రేపొద్దున ఖర్చు. ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టండి, తప్పులేదు, పెట్టొచ్చు. మీరు అన్నట్టు 20 అడుగులో 50 అడుగులో, దాన్ని ఎవరూ కాదనరు. 100 కోట్లు 1000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చి ఒక విగ్రహం పెడతామనంటే రాష్ట్ర ప్రజలు మీకు అందరికి పిచ్చోళ్ళగా కనపడుతున్నారా? ఏం చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీఆర్ గారి పేరుతో ఇంకో దోపిడీ కార్యక్రమం ఇది. 600 అడుగుల విగ్రహం పెట్టమని ఎవరన్నా అడిగారా ఈరోజు వచ్చి మిమ్మల్ని? ప్రపంచంలో ఎత్తైన విగ్రహం అంట, 600 అడుగులు ఎత్తులో పెడతారంట. ఇంకేమన్నా లేదు, 1000 అడుగులు పెట్టచ్చు కదా, అయితే ఇంకో 10,000 కోట్లు ఖర్చు పెట్టి. మీ సొమ్మ అదేమన్నా? మీ హెరిటేజ్ సొమ్మ? మీ తెలుగుదేశం పార్టీ సొమ్మ? అమరావతి పేరుతో అప్పులు తెచ్చి ఇప్పటికే అప్పులకు వడ్డీలు కట్టలేక చచ్చిపోతున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఉంటే 600 అడుగుల విగ్రహం పెడతాం, డిపిఆర్ సిద్ధం, కిలోమీటర్ రోడ్డు వేయడానికి 63 కోట్లు. ఎవడు బాబు సొమ్మని మీరు ఈ విధంగా దుబారా చేస్తున్నారు? ఎన్టీఆర్ గారు అంటే ఎవరు వ్యతిరేకించట్లే, ఎన్టీఆర్ గారు విగ్రహం పెట్టండి. మీరు అంబేద్కర్ గారు విగ్రహం ఏంటి మీకు పెట్టడం చేత కాలేదు. మేము వచ్చిన తర్వాత ఆల్రెడీ పెట్టాం, మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు 125 అడుగులు ఎత్తు, కింద ఒక 80-90 అడుగుల డోమ్తో దాదాపు 200 అడుగులు పైగా ఎత్తులో విజయవాడ నడిబొడ్డులో మేము పెట్టాం. ఇప్పటి వరకు మీరు దాన్ని ఎటు చూడలా, కనీసం వెళ్ళి దండం పెట్టినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఎన్టీఆర్ గారి విగ్రహం పేరుతో కొన్ని 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దోపిడీ చేసేటటువంటి కార్యక్రమానికి తెరలేపారనేది మాత్రం స్పష్టంగా ఇక్కడ కనపడతాం. ఇంకో పెద్ద వార్త, వారం రోజుల నుంచి ఏదైతే తేలికుట్టిన దొంగల్లాగా కనపడకుండా తిరుగుతున్నటువంటి వర్సా అర్సా అనేటటువంటి కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు మాట్లాడారంట. దానికి సంబంధించి బూతు జ్యోతులనేమో అర్సాపై రాద్ధాంతం, భూ కేటాయింపులు తప్పుబట్టిన కేసినేని నాని సోదరుడిపై అక్కస్తోనే ఆరోపణలు ఖండించిన అర్సా యాజమాన్యం. చిన్నీకి మా కంపెనీతో సంబంధం లేదు, పెట్టుబడి పెట్టేవారిపై దుష్ప్రచారం తగదు, గడువులోగా ప్రాజెక్ట్ చేయకుంటే ప్రశ్నించండి అర్సా. దీని పేరు వర్సా, మరేమో ఇక్కడ వీళ్ళు అర్సా అంటున్నారు. అనే కనీసం కంపెనీ రన్ చేసేవాడికి ఆ కంపెనీ పేరు కూడా తెలీదా? కంపెనీ రన్ చేసేవాడికి కంపెనీ పేరు కూడా తెలీదా? యుఆర్ఎస్ఏ అంటే వర్సా అంటారా అర్సా అంటారా? ఈ ప్రతినిధులు అడుగుతున్నా. యుఆర్ఎస్ఏ అంటే వర్సానా అరసానా? అరసా అని చెప్పి బోకు జ్యోతిలో రాస్తే దాంట్లో రోతనాడు ఉంటుంది కదా, రోతనాడు అలియాస్ ఈనాడు చచ్చిపోయినటువంటి రామోజీరావు పత్రిక బతుకున్నటువంటి ఏదైతే కిరణ్ రాస్తున్నటువంటిది వాళ్ళు హెడ్డింగ్ పెట్టి పెట్టుబడులను అడ్డుకుంటే రాష్ట్రానికే నష్టం బెదిరిచ్చేస్తున్నారు. ఇక్కడ పెట్టుబడులు అడ్డుకుంటే రాష్ట్రానికే నష్టం హెడ్డింగ్. 2 ఏళ్లలో ప్రాజెక్ట్ ఏర్పాటు కాకుండా ప్రశ్నించండి, 99 పైసలకు ఎక్కడ కేటాయింపు అవాస్తవం, విలేకరుల సమావేశంలో వర్సా ప్రతినిధులు స్పష్టీకరణ. 99 పైసలకు ఇవ్వలేదన్నారు కదా, ఎంతకి ఇచ్చారు? అసలు మీ కంపెనీ ఎప్పుడుది? 2 నెలల క్రితం ఏదైతే ఓ అద్దె కొంపలో హైదరాబాద్లోని ఒక అద్దె కొంప, అంటే తెలుగుదేశం వాళ్ళ దృష్టిలో కొంపలు అంటారు, మేమంటే ఇల్లు అంటాం. మీరు కూడా అదే తెలుగుదేశం ప్రతినిధులు కాబట్టి మీకు అర్థం అవ్వాలంటే అరసా వర్సా అనేటటువంటి ఊరు పేర్లు అనేటువంటి ఒక పోరంబోకు కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు చెప్తా ఉన్నా. ఈ రాసినటువంటి ఆ బోకు పత్రికలే చెప్తా ఉన్నాం. ఏదైతే పెట్టుబడులు అడ్డుకుంటే అంట రాష్ట్రానికి నష్టం అని చెప్పి ఈ బతుకున్న కిరణ్, చచ్చిపోయిన ఈనాడు దినపత్రిక రామోజీరావు కొడుకైనటువంటి బతుకున్న కిరణ్ రాసినటువంటి దాంట్లో వర్సా ఇల్లు, ఆంధ్రజ్యోతి వాళ్ళు అరసా. పోతే వర్సానా అరసానా ముందే ఏదో మీకు ఏ పేరు అనేది కూడా తెలియకపోతే ఎట్రా నాయన కంపెనీ రన్ చేసేవాడికి. వాళ్ళంట స్పష్టీకరించారంట, మేము ఎరగదీసేసి కుమ్మేసి ఇక్కడ పెట్టుబడులు పెట్టేస్తామని. ఎత్తురండి, ఎన్ని రోజులు ఎత్తుకొస్తారు పెట్టుబడులు పెట్టని తీసుకుని వచ్చి. మీరు ఒక డొల్ల కంపెనీలు సృష్టించి, నారా లోకేష్ బినామీ అయినటువంటి కిలారి రాజేష్ ఆధ్వర్యంలో ఈ డొల్ల కంపెనీలు సృష్టించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది ఎకరాల కాస్ట్లీ భూముల్ని ఏదైతే మొత్తం నొక్కేసేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఒక అద్దె కొంపలో 2 నెలల క్రితం ఒక రిజిస్టర్ చేసినటువంటి ఒక కంపెనీ 10,000 కోట్లు పెట్టుబడులు పెట్టిద్దంటే
పిచ్చాడులా నమ్మటానికి ఎవడన్నా. ఇప్పుడు కంటే మీరు పెట్టకపోతే చూడండి అంట. 4 రోజులు అయితే ఈ న్యూస్ మర్చిపోతారు కాబట్టి ఇంకా మీరు ఏం చేసినా కూడా నడిచింది కదా. అర్సా ఉర్సా అనేటటువంటి ఒక ఊరు పేరు లేనటువంటి ఆ పోరంబోకు కంపెనీకి సంబంధించి ఆ రాసినటువంటి ఆ 2 పోరంబోకు పత్రికలకి అర్సానా ఉర్సానా ముందు డిసైడ్ చేసేద్దారు అనుకోని రాయంటారా? రాయకుండా ఎట్ట పడితే అట్ట రాసి అర్సా ఉర్సా ఆ కంపెనీ పేరు కూడా తెలియదా? కంపెనీ పెట్టినాడు, కంపెనీ పేరు కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళకి ఫోన్ నెంబర్లు ఉండవు, అడ్రస్లు ఉండవు, పెట్టింది వాళ్ళు కాదు, ఎవడో పెట్టించాడు. అందుకనే అర్సా ఉర్సా అని రాశారు. అదే అర్థమవుతుంది కదా ఇక్కడ. ఇంకొక పెద్ద వార్త, ఎందుకంటే పెద్ద మంత్రి ఆమె, ముఖ్యమంత్రి తర్వాత అత్యంత కీలక మంత్రి పదవి తెలుసు కదా మీకు, హోంమంత్రి. ఉప ముఖ్యమంత్రి డమ్మీ పోస్ట్ లేండి, హోంమంత్రి. రాష్ట్రంలో విపత్తులకు కారణం గత వైకాపా ప్రభుత్వమే. హోంమంత్రి అనిత, గత వైకాపా ప్రభుత్వం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి.